అవసరం ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళకి గుర్తొస్తాను, అవసరం తీరిపోయాక గుర్తు రాను అని నువ్వెందుకు బాధపడుతున్నావు? ఒకటి గుర్తుంచుకో, వారు చీకటి లాంటి బాధల్లో వెలుగులా నిన్ను గుర్తు చేసుకున్నారని సంతోషించు. అందులో ఏముంది? నువ్వు గుర్తొచ్చావుగా. ఉన్నది ఒకటే జీవితం, వృధా చేసుకోవద్దు, ఉపయోగించుకో. ఉండే అన్ని రోజులు హాయిగా బ్రతుకు. మనసు చాలా విచిత్రమైనది కదా. బాధ పెట్టిన వారిని గుర్తు పెట్టుకుంటుంది, సంతోషపెట్టిన వారినైనా మర్చిపోతుంది. అలా ఎందుకు? ఎందుకు బాధపడాలి? ఎందుకు గుర్తు పెట్టుకోవాలి? గుర్తుంచుకుంటే నీ జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి. మర్చిపో, సంతోషంగా ఉండు. సంతోషం సగం బలం అంటారు కదా. నిరుత్సాహంగా ఉండొద్దు. బాధపడితే నిరుత్సాహం వస్తుంది. సంతోషంగా ఉంటే ఉత్సాహంగా కనిపిస్తావు. ఎవరో తోడుండాలని, ఉంటారని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఒంటరిగా బ్రతకడం నేర్చుకో. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోవాలి. నీకు గుర్తుందా? ఒంటరిగానే వచ్చావు. గుర్తు పెట్టుకో. మనుషులకు వచ్చే కోరికలు సముద్రంలో అలల్లాంటివి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చిపోయే వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒక మనిషికి రోజుకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. అన్ని ఆలోచనల్లో ఒక ఆలోచన నిజం అవుతుందంట, తెలుసా? ఆ ఆలోచన నిజం అవ్వాలని కోరుకోవచ్చుగా. అది నువ్వు పాజిటివ్గా ఆలోచించు. నెగిటివ్గా ఎందుకు? పాజిటివ్ అయితే నీకు ఆనందమే కదా, సంతోషంగా ఉంటావుగా.